హాయ్ అండి. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డూమ్స్ కంపెనీ సంబంధించినటువంటి కొన్ని స్కెచ్ పెన్స్ తీసుకున్నానండి. అందులో ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నానండి. ఈ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్స్తో ఈరోజు ఒక ఆర్ట్ వర్క్ అనేది సరదాగా చేద్దామండి. అది కూడా ఫ్రీ హ్యాండ్తో. దీంతో ఎవరి బొమ్మ గీద్దామా అని చూస్తే కనుక ఈశ్వరుడు అదేనండి పరమేశ్వరుడు యొక్క బొమ్మని ఫ్రీ హ్యాండ్తో ఎలా ఇయ్యాలో మన యూట్యూబ్ ఛానల్లో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఆరెంజ్ కలర్ స్కెచ్తో ఈజీ టెక్నిక్తో అదేనండి ఫ్రీ హ్యాండ్తో ఇలా ఒక స్కెచ్ తీసుకుంటున్నానండి. అంటే హ్యూమన్ ఫిగర్. ఈ హ్యూమన్ ఫిగర్ ని మనం ఎలా అయితే తీసుకుంటామో ఆ ఫిగర్ తో ఏం చేస్తున్నానంటే కనుక ఒక బొమ్మను తయారు చేస్తున్నాను. అదేనండి పరమేశ్వరుడి యొక్క బొమ్మని, అంటే తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుడి యొక్క బొమ్మని ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ తో చేస్తున్నాను. దానికోసం ఫ్రీ హ్యాండ్ తో ఒక హ్యూమన్ హెడ్ అనేది గీస్తున్నానండి. చూడండి, ఇలా హ్యూమన్ హెడ్ గీసిన తర్వాత హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉండాలి, అలాగే దవడ దగ్గరికి ఎలా కనిపించాలి, ఏ రకంగా డార్క్నెస్ ఉండాలి అనేది ఒక ఫ్రీ హ్యాండ్ తో ఆలోచిస్తూ నాకు నచ్చినటువంటి స్కెచ్ ని డెవలప్ చేస్తున్నానండి. ఇది చూడండి, అలాగే చెవుల్లో ఉండేటువంటి రింగులు కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి చెవులు కానీ ఇవన్నీ చూపిస్తున్నమాట. అలాగే హెడ్ చూడండి, ఆడ ఉండేటువంటి హెయిర్ స్టైల్, ఇక్కడ రాముడు కానీ కృష్ణుడు కానీ లేకపోతే పరమేశ్వరుడు కానీ ఇలా ఒకే హెయిర్ స్టైల్ అంటుందండి. అలాగే గౌతమ బుద్ధుడు కూడా సేమ్ ఇదే హెయిర్ స్టైల్లో కనిపిస్తుందండి. ఇలాంటి హెయిర్ స్టైల్ ని ఇలాగా మనం అనుకునే టైప్ లో కనిపించే విధంగా నీట్ గా చూపించాలి కాబట్టి ఆ హెయిర్ స్టైల్ జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే పైన రుద్రాక్షలు, అంటే ఒక పూసల దండ టైప్ లో రుద్రాక్షలు పెట్టిన తర్వాత పైన ఒక ముడి టైప్ లో పెడుతున్నానండి. ఎందుకంటే ఆ ముడిలోనే గంగాదేవిని బంధించడం జరిగింది. అలాగే పక్కన ఒక చంద్రాకారం గీస్తున్నాను అనమాట. ఒక సి ఆకారం టైప్ లో పెట్టాను. చూడండి, ఇలా పెట్టిన తర్వాత ఈ పక్కన అంటే మెడ దగ్గర గీసిన తర్వాత మెడలోని రుద్రాక్షలు గీస్తున్నానండి. అలాగే పక్కన వచ్చేటప్పుడు జడలు, అంటే జుట్టు యొక్క జడల కింద గీస్తున్నాం అన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ రుద్రాక్షల దండ కింద ఒక దండ గీస్తున్నాం అన్నమాట. ఇలా మన ఆలోచనని అందమైన స్కెచ్ రూపంలో ఈ ఆరెంజ్ కలర్ స్కెచ్ తో చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ అలాగే విభూది రాసుకుంటారు కాబట్టి ఆ విభూదిని రాసి మధ్యలో కనిపించేటువంటి త్రినేత్రాన్ని చూపించానండి. అలాగే ఇక్కడ కనిపించే జడలన్నిటిని జాగ్రత్తగా గీస్తాం అన్నమాట. ఇలా గీసిన తర్వాత ఈశ్వరుడి యొక్క అలంకరణ అందమైన పాము అండి. అలాంటి అందమైన పాముని ఒక అందంగా చూపించాలి కాబట్టి అలాంటి పావుని నీట్ గా చేస్తున్నానండి. చూడండి, అలా కనిపించేటువంటి పావుని ఒక రౌండ్ షేప్ లో కనిపించేలా మనకు కనిపించే విధంగా నీట్ గా ఆరెంజ్ కలర్ లో డిజైన్ చేస్తామన్నమాట. ఇలా డిజైన్ చేసిన తర్వాత పైనుంచి కిందకి అలా ఒడిపేసుకుని వచ్చినటువంటి ఆ నాగపాముని జాగ్రత్తగా ఇలా చూపిస్తున్నానండి. చూడండి, అలా చేసిన తర్వాత పైన ఉండేటువంటి సింబల్స్ కానీ అక్కడ ఉండేటువంటి డిజైన్స్ కానీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కనిపించేది శూలం, అంటే త్రిశూలం అంటాం కదా. ఈశ్వరుడు యొక్క త్రిశూలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మనం తీసుకునే డయాగ్రామ్ అనేది ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ త్రిశూలాన్ని జాగ్రత్తగా ఎలా గీస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా త్రిశూలాన్ని గీసిన తర్వాత ఆ త్రిశూలం పక్కనే కనిపించేటువంటి డమరకం, ఈ డమరకం అనేది ఈశ్వరుడి యొక్క చేతిలో ఎప్పుడూ ఉంటుందండి. అలాంటి డమరకాన్ని నీట్ గా ఇలా ఆరెంజ్ కలర్ స్కెచ్ తో నీట్ గా చేశానండి. ఈ ఆరెంజ్ కలర్ స్కెచ్ తో చేసిన తర్వాత మన దగ్గర ఉండేటువంటి బ్లాక్ పెన్, అంటే జెల్ కానీ లేకపోతే బ్లాక్ పెన్ కానీ ఉంటుంది కదండి, అలాంటి బ్లాక్ పెన్ తో అందంగా డిజైన్ చేసుకుంటూ సింపుల్ టెక్నిక్ లో చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్ గా ఒక పక్కన షేడ్ చేసుకుంటూ కళ్ళతో సహా నీట్ గా చూపించే విధంగా స్టెప్ బై స్టెప్ నీట్ గా చేసుకుంటూ వెళ్తున్నానండి. చూడండి, శివుడి యొక్క ముక్కును కానీ అలాగే పెదాలు కానీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటూ ఇలా అందంగా నీట్ గా చూపిస్తున్నాం అన్నమాట. ఇలా ఎప్పుడైతే అందమైన డిజైన్స్ నీట్ గా చేస్తున్నామో ఆ డిజైన్స్ చేయడం వల్ల శివుడి యొక్క రూపాన్ని మనం చూపించగలుగుతాం అన్నమాట. చూడండి, అక్కడ ఉండేటువంటి హెయిర్ స్టైల్ కానీ ఇవన్నిటిని ఎక్కడైతే బ్లాక్ అనేది అవసరం ఉంటుందో ఆ బ్లాక్ చాట్ నీట్ గా చూపిస్తూ ఉంటూ అలా లైట్ గా లైన్ టు లైన్ అనేది జాగ్రత్తగా చిత్రిస్తూ ఉంటే కనుక అందమైనటువంటి డయాగ్రామ్స్ ఈజీగా వస్తుంటాయండి. ఇలా నేను ప్రాక్టీస్ నిమిత్తం ఈ డయాగ్రామ్ అనేది గీయడం జరిగిందండి. అంటే ఏదైనా ఒక ప్రాక్టీస్ నిమిత్తం చేయాలి కాబట్టి ఈరోజు నా ప్రాక్టీస్ నిమిత్తం పరమేశ్వరుడి యొక్క బొమ్మని ఈజీ టెక్నిక్ లో కనిపించాలి కాబట్టి ఈ టెక్నిక్ లో నీట్ గా చేయడం కోసం ఇలా సరదాగా ప్రయత్నించానండి. అది కూడా స్కెచ్ పెన్స్ తో. అంటే చాలా మంది స్కెచ్ పెన్స్ తో బొమ్మలు గీయొచ్చా అని అడుగుతుంటారు కదండి. అందులో ఈ రకంగా ట్రై చేస్తే వస్తుందా లేదా అనేది సరదాగా ప్రయోగం చేస్తే కనుక ఈ రకంగా అందంగా వచ్చిందండి. ఇలా అందమైనటువంటి కలర్స్ ని నీట్ గా చూపించుకుంటూ మనం ప్రయత్నిస్తూ ఉంటే కనుక అందమైన రంగులు అందమైన డిజైన్స్ అనేవి ఎప్పుడూ కనిపిస్తుంటాయండి. అలాంటి డిజైన్స్ ని మనం ప్రయత్నిస్తూ నీట్ గా చేయగలిగితే కనుక
ఏ డిజైన్ అయినా సరే అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి డిజైన్స్ అంటే ఇక్కడ చూడండి మెల్లో కానీ కనిపిస్తున్న రుద్రాక్షలతో సహా ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే దవడ దగ్గర కనిపించేటువంటి బ్లాక్ షేడ్లు అంటే మనకి ఎప్పుడైనా సరే బ్లాక్ అండ్ వైట్ షేడ్లు కనిపిస్తుంటాయి కానీ అలాంటి షేడ్లు అన్నిటిని జాగ్రత్తగా చూపించుకుంటూ అలాగే మెల్లో కనిపించేటువంటి కానీ జడలు కానీ అలాగే అక్కడ ఉండేటువంటి జుట్టు హెయిర్ అనేది జడలు అని పిలుస్తారండి. అలాంటి జడలు కానీ నీట్గా చూపిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అలంకరణ అంటే శివుడి యొక్క అలంకరణ చెప్పుకునేటప్పటికి ఈ బూది పాము అని చెప్తారండి. అలాంటి ఈ బూది అంటే అక్కడ మెల్లో కనిపించే పాము కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా షేడింగ్స్తో లైన్ టు లైన్ అనేది ఈజీ టెక్నిక్లో షేడ్ చేస్తున్నానండి. ఇలా మీరు కూడా పెన్నుతో కానీ లేకపోతే మార్కర్తో కానీ ఏదైనా సరే సన్నపటి లైన్స్ గీసుకుంటూ అందమైనటువంటి ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ డిజైన్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది అందంగా తయారవుతుందండి. ఇలా అందమైన డయాగ్రామ్స్ని మనం తయారు చేసుకుంటూ ప్రతి విషయాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా ప్రతి డయాగ్రామ్ గీయడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ డయాగ్రామ్లో డెప్త్ అనేది పెరుగుతుందండి. ఎప్పుడైతే డెప్త్ పెరిగిందో ఆ డెప్త్ పెరగడం ద్వారా ఇక్కడ రియాలిటీ ఎలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్న మెల్లో పాము కానీ ఇవి కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి షేడింగ్ అంటే పెన్నుతో లైన్స్ అనేవి ఉన్నాయి కదండి. ఆ లైన్స్ వల్ల ఎలా కనిపిస్తుందో చూడండి. అక్కడ పాము కోసం కానీ అవి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇలా నీట్గా చేయొచ్చు అన్నమాట. ఇలా ఎప్పుడైతే నీట్గా చేసామో ఈ డయాగ్రామ్ ద్వారా మనకి ఇంకా బొమ్మ అనేది నీట్గా చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఇలా ఈజీ టెక్నిక్తో మనం అందరం అందమైన బొమ్మల్ని గీయడానికి ఏదైనా సరే సరదాగా రోజుకు ఒక బొమ్మను ప్రాక్టీస్ అనేది చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మీరు కూడా అందమైన బొమ్మలు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ అనేది ఎలా ఉందో ఇలా తుది రూపానికి వచ్చేటప్పటికి ఇలా కనిపిస్తుందండి. ఇలాంటి వీడియోస్ మీ అందరి కోసం చేయడానికి కారణం ఏంటంటే ఒక ఐడియా అనేది ఈ జీవితాన్ని మారుస్తుందండి. అలాంటి ఐడియా అనేది మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈజీ టెక్నిక్స్లో మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఎలాంటి షేడింగ్స్ కానీ ఇలా కనిపించేటువంటి బొమ్మలు కానీ గీయాలని మీరు అందరూ అనుకుంటుంటారు. అలా బొమ్మలు గీయాలనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో బాగా అంకితం అండి. అలాగే ఈ వీడియో కనుక మీ అందరికీ బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూని ఇటువంటి బొమ్మలతో పాటు లెసన్ ప్లాన్స్ డ్రాయింగ్ టీచర్స్ లెసన్ ప్లాన్ కానీ బిగినర్స్ కానీ లేకపోతే రకరకాల సంబంధించి ప్రతి టెక్నిక్ వాటర్ గ్లాస్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయండి. ప్రతి టెక్నిక్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. ఈ వీడియో చూసి అందరూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీ అందరికీ వర్క్షాపుల ద్వారా కానీ ఇటువంటి డయాగ్రామ్స్ చూపించడం ద్వారా ఏదో ఒక వర్క్ నేర్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. చూడండి ఇలాగ అందమైనటువంటి బొమ్మలు గీస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.